ఇలాంటి పానీపూరి డబ్బాలు మన దగ్గర చాలా ఉన్నాయి. అయితే అందరూ ఇలా కాదు కానీ ఎక్కడైతే తింటున్నామో ఆ పరిసర ప్రాంతాలని గమనించుకొని మీరు కొంచెం ఆలోచించుకొని తినండి. ముఖ్యంగా విద్యార్థులు పానీపూరి చూస్తే చాలు, అది ఎక్కడైనా సరే ఒకసారి ఆ రుచికి అలవాటు పడిన తర్వాత ఇంకా దాన్ని విడిచిపెట్టేటటువంటి ప్రయత్నమే చేయము. అక్కడ కాకపోతే ఇంకొక దగ్గర ఎక్కడో ఒక దగ్గర పానీపూరి తింటాం. అలాగని అందరూ అలాంటి వాళ్ళు కాదు. కానీ ఎవరేం చేస్తారనేది మనకు తెలియదు. కానీ ఆచితూచి వ్యవహరించండి. వాళ్ళు సరైనటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా. కొంతమంది ముక్కుల్లో చేయి పెట్టుకొని మళ్ళీ వెంటనే అందులో చేయి పెడతారు. కొంతమంది రెండు కాళ్ళ మధ్య చేయి పెట్టుకొని కూడా పెడుతుంటారు. ఒకసారి నేను చూశాను. మరి ఇంక జీవితంలో అంటే అందరినీ నేనేం తప్పు పట్టట్లేదు, కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు అలా చూసిన తర్వాత ఇంకా అదే గుర్తొస్తుంది. నాకు అదే గుర్తొస్తుంది. ఇప్పుడేమొచ్చి అతను వీడియో రూపంలో తెలిసిపోయాడు. అంటే పక్కాగా అంటే కొంతమంది ఏమనుకుంటారు, మనల్ని ఎవరు గమనించరులే అనుకుంటారు. పైగా ఈ ముందు ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇక్కడ తీసుకురావడానికి ముందు అప్పుడు ఇంకెవరు రారు కాబట్టి ఒకవేళ చూసినా నష్టం లేదు. చూసేవాడు వీళ్ళ దగ్గర కొండవు. ఎవరెవరు వస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడు కదా. కాబట్టి వాళ్ళు ఏం పెద్దగా భయపడరు ఇలాంటి విషయాల్లో. అయితే ఇది ఒక్కటేనంటే తినే వస్తువుల్లో ఎలాంటి పరిశుభ్రత ఉందనేది కూడా మనకు తెలిసిపోతాయి. కాబట్టి కొంచెం అక్కడ కల్తీ ఆహారంతో పాటు ఇలాంటి చండాలం కూడా తినాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం చూడండి. ఎక్కువగా విద్యార్థులు మీరు తినేటటువంటి పానీపూరి దగ్గర ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయో చూసుకోండి.